గొల్ల, కురవ, యాదవ వృత్తిదారుల కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన గొర్రెల సబ్సిడీ ప్యాకేజ్ ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపుతోంది. కేసీఆర్ తన నియోజకవర్గమైన గజ్వేల్లోని కొండపాక గ్రామంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కొందరు లబ్ధిదారులకు స్వయంగా గొర్రెలను పంపిణీ చేశారు. అయితే ఈ పథకం అమలు చేయాలంటే తెలంగాణలో చాలినన్ని గొర్రెలు లేకపోవడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారు. దీంతో ఆంధ్ర గొర్రెలకు ఊహించని విధంగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గత 3 నెలలుగా ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణకు గొర్రెలు తరలిపోవటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఏపీ పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సర్కార్ ఒక్కో యూనిట్ కు 1,20,000 మంజూరు చేసింది. ఒక యూనిట్ అంటే 20 గొర్రెలు, ఒక పొట్టేలుగా లెక్క కట్టింది. ఈ లెక్కన జిల్లాకు 21 కోట్ల చొప్పున మొత్తం 30 జిల్లాలకు భారీగా నిధులు మంజూరు చేసింది. ఇన్ని గొర్రెలను ఒక్కసారిగా సమకూర్చటం అధికారులకు తలకు మించిన పనైపోయింది. దీంతో ఆంధ్రతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి కూడా గొర్రెలను కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా మేలురకం జీవాలకు పేరొందిన అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు మొదలుపెట్టారు. అనంతపురం జిల్లాలో 38.75 లక్షల గొర్రెలున్నాయి. ఒక లెక్క ప్రకారం ఇప్పటిదాకా జిల్లా నుంచి సుమారు 2 లక్షల గొర్రెలు తెలంగాణకు తరలిపోయాయి. అధికారులు ఎక్కడికెక్కడ గొర్రెల పెంపకందారులను నేరుగా కలుసుకుంటూ అప్పటికప్పుడు బేరాలు కుదుర్చుకొని డబ్బులు చేతిలో పెట్టి గొర్రెలతో వెనుదిరుగుతున్నారు. తెలంగాణలోని 8,710 గ్రామ పంచాయతీల్లో 7,846 గొర్రెల పెంపకందారుల సొసైటీలు నమోదయ్యాయి. 2018 మార్చి నాటికి మొదటి విడత లబ్ధిదారులందరికీ గొర్రెలను అందజేయాలని నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులంతా గ్రామాల్లో మకాం పెట్టారు. ఏదేమైనా అటు తెలంగాణలో ఉచితంగా జీవాలను పొందుతున్న వారు, ఇటు ఏపీలో మంచి రేటుకు అమ్ముకుంటున్న రైతులు మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.